తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణ చేపట్టింది. 2023 డిసెంబర్ నుండి ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకం కింద 1,215 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది గత సంవత్సరాల కేటాయింపు కంటే 50% అధికం. దీని ద్వారా 2.84 కోట్ల మంది పౌరులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మన రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలుగా మన రాష్ట్ర వాటా క్రమం తప్పకుండా సకాలంలో విడుదల చేసి గతం కంటే ఎక్కువ నిధులు పొందగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందించబడుతున్నాయి. దీని ద్వారా 1,00,000కు పైగా రోగులకు ప్రయోజనం చేకూరి 948 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ సేవలు మరింత విస్తరించేందుకు వీలుగా 95 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయటం జరిగింది. అత్యవసర వైద్య సహాయాన్ని బలోపేతం చేయడానికి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్స్ని ప్రవేశపెట్టాం. వైద్య, విద్య మరియు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నాం. నూతన వైద్య కళాశాలలో 400 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా 16 నూతన నర్సింగ్ కళాశాలలు మరియు 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 2,640 మంది విద్యార్థులకి అదనంగా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.